హాయ్ అండి, ఈరోజు వంకాయ కోడిగుడ్లు పులుసు అయితే చేశాను. అంటకుండా వాడగా కూరలు అయితే చాలా బాగా వస్తున్నాయి. గుడ్లు వేసినా సరే అంటుకోకుండా చాలా బాగా ఫ్రై అయ్యాయి. గుడ్లు ఫ్రై చేసుకుని తీసేసుకున్నాక అదే నూనెలో మెంతులు కరివేపాకు వేసి ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా వేసి బాగా వేపుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిపోయాక కట్ చేసుకున్న వంకాయలు కూడా వేసి రుచికి సరిపడినంత ఉప్పు వేసి బాగా మగ్గించుకోవాలి. వంకాయ ముక్కల్ని తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి మగ్గించుకున్నాక టమాటా వంకాయ కూడా చాలా బాగా మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్టు కారం అయితే వేసి బాగా వేపుకోవాలి. పచ్చివాసన పోయేదాకాని చేసుకున్న గుడ్లు కూడా వేసేసి చింతపండు రసం కూడా వేసి పులుసుని అయితే మరిగించుకోవాలి. పులుసు మరిగాక గరం మసాలా పొడి వేసి కొద్దిసేపు ఉంచి స్టవ్ అయితే ఆపేసాను. హీట్కి చాలాసేపు పులుసు అలా మరుగుతూనే ఉంది. వేడివేడి అన్నంలో ఇలా గుడ్లు వంకాయ పులుసు వేసుకుని తింటే చాలా బాగుందండి. లో ఎంతమంది అప్పుడప్పుడు వంకాయ కోడిగుడ్లు పులుసు అయితే పెట్టుకుంటారు. ఈ కుండలో చేయడం వల్ల వంకాయ కోడిగుడ్లు పులుసు అయితే చాలా బాగుంది.